రీసెంట్ గా కవిత ఉన్నారు కదా, కేసీఆర్ గారి కూతురు. అయితే ఈవిడ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ జాగృతి పార్టీ అని పెట్టి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడది ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఒక దగ్గర ఎక్కడ స్పీచ్ మొత్తానికి ఒక వర్డ్ వాడారు ఏంటంటే 2 బ్యాచ్లు అంట. ఒకటేమో జై తెలంగాణ బ్యాచ్, ఒకటేమో ఉద్యమ తెలంగాణ బ్యాచ్. జై తెలంగాణ బ్యాచ్ వాళ్ళేమో అన్ని పదవుల్లో ఉన్నారు, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ వాళ్ళేమో పదవులు లేవు, ఏమీ లేవు అని చెప్పి. అవును, ఇది ఇప్పుడు చెప్తున్నారేంటి 2025 లో? ఇంతకు ముందు ఏమైంది? 10 ఏళ్ళు పైన అయింది కదా, మరి 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు చెప్పకుండా? యు ఆర్ అ పార్ట్ ఆఫ్ జై తెలంగాణ కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? కరెక్టే మీరు చెప్పింది. ఆ ప్రొఫెసర్ గారు గాని, లేకపోతే ప్రజలు గాని, స్టూడెంట్స్ కానీ, చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళెవ్వరికి ఏమీ రాలేదు పదవులు. ఈ పొలిటికల్ గా ఉన్న వాళ్లే మొత్తము మెయిన్ గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లా మెయిన్ క్యాండిడేట్స్ వీళ్ళు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అండ్ కో తెచ్చుకున్నారు. ఓకే, తెచ్చుకున్నారు. నువ్వు కూడా దాంట్లోనే పార్ట్ కదా. ఇప్పటిదాకా కడిగిన ముత్యంలా ఉన్నారు, ఇప్పుడేమైంది మరి? వాట్ హ్యాపెండ్? మీరు చెప్పడం తప్పు కాదు, మీరు చెప్పింది కరెక్టే అని అనుకుందాం. కరెక్టే కూడా యాక్చువల్లీ. చూసే వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, ఆ టైంలో బాగా యాక్టివ్ ఉన్నారు, ఆయనకు ఒక పదవి కూడా ఇవ్వలేదు, వాళ్ళంతా సపరేట్ అయిపోయారు. విచ్ ఇస్ రైట్. మీరు కూడా ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇలా డిఫరెంట్ రోల్స్ చేశారు కదా, మీకు సపోర్ట్ ఇవ్వలేదు ఆ లిక్కర్ స్కామ్ లో. ఆర్ఎల్స్ కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో వీళ్ళని అరెస్ట్ చేస్తే గనక